ఇక నేపాల్ తాత్కాలిక సారథి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా ఖరారయ్యారు. ఇందుకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలు, జెన్సెడ్ ఉద్యమకారులు, ఆర్మీ, దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. తాత్కాలిక ప్రధానిగా సుశీల ప్రమాణ స్వీకారం చేయనున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. దీంతో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా నిలవనున్నారు. కాసేపట్లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది మంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సుశీలా కర్కి తొలుత ఉపాధ్యాయురాలుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్ గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. తాజా ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. బెనారస్ యూనివర్సిటీలో చదువుకున్న సుశీలా కర్కి భారత ప్రధానితో స్నేహపూర్వక సంబంధాలున్నాయని పేర్కొన్నారు.